మెలీనా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం కేసుపల్లి గ్రామం, ఏన్కూరు మండలం, ఖమ్మం జిల్లాలోని కొల్లు వెంకటయ్య గారి సీతా 177 అనే వెరైటీ వేసిన కళ్ళంలో ఉన్నాము. ఒకసారి రైతు మాటల్లో మనం ఒకసారి వెరైటీ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నరేష్. కొల్లి నరేష్. కొల్లు వెంకటయ్య గారు మీ నాన్నగారు? డాడీ. ఓకే. ఏ వెరైటీ వేసారండి మీరు? సీత. మెలీనా సీడ్స్ వారి సీతా 177 వేసారు. అవును, ఇవే కాయలు. ఎంత విస్తీర్ణంలో వేసారండి? ఎకరన్నరలో వేసారు. మీకు ఎన్ని ప్యాకెట్లు పట్టినాయండి? 12 ప్యాకెట్లు. 12 ప్యాకెట్లు పట్టినాయి. ఓకే. ఎక్కడ తెచ్చుకున్నారండి సీడు? రామకృష్ణ ఏజెన్సీస్, ఏన్కూరు. ఓకే. మీరే నాటుకున్నారా లేకపోతే నర్సరీలో ఇచ్చిన? నర్సరీలో. ఇంజన్ శ్రీనివాసరావు నర్సరీలో ఇచ్చారు. అంటే మొలక శాతం ఎట్లా వచ్చింది? పర్లా, బాగానే ఉంది, మంచిగా ఉందంట. ఓకే. ఇప్పుడు మీరు సాలుకి చెట్టుకి ఎంత డిస్టెన్స్లో పెట్టుకున్నారండి? చెట్టుకి అంటే 20 అంగుళాలు ఉంటాయి. 20 పెట్టుకున్నారు అటు ఇటుగా. ఓకే. ఇప్పుడు మీరు వేసిన కాడ నుంచి కానీ చెట్టు ఒక గ్రోత్ కానీ ఎలా ఉందండి? వేసిన కాడ నుంచి మొక్క పర్వాలేదు, మంచిగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కాపుకి వచ్చేసరికి బాగుంది కాయ. బాగుంది. ఓకే. కాయ సైజు పర్లేదు, జంప్ బాగుంది. జంప్ బాగుందంట. గనుపు ఎట్లా ఉందండి? గనుపు మంచి గనుపు, దగ్గర గనుపు అంటారు. ఓకే. ఇప్పుడు మన కాయ బరువు కానీ ఎట్లా ఉందండి? కాయ బరువు కూడా మంచిగా వస్తుంది. గింజలు బాగున్నాయి అంటారు. ఓకే. ఇప్పుడు మీరు ఒక 3-4 వెరైటీలు వేసారు కదండి. మీరు ఆ 3-4 వెరైటీలలో ఏది బాగుంది? మాకు ఇది బాగా నచ్చింది. సీతా 177 అనేది బాగుంది. ఓకే. రైతులు వేసుకోదగ్గ విత్తనం అంటారు? వేసుకోవచ్చు, పర్లేదు. చూస్తున్నారు కదా రైతులారా, కాయ కూడా మంచి జంపుగా ఉంది. మంచి కలర్ కానీ సూపర్గా మన వెయిట్ కూడా వస్తుంది కాట. అవును, మంచిగా బరువు ఉంది కాయ. సీడ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది. గింజ బాగుంది. రైతు సాటిస్ఫైగా ఉన్నాడు సీతా 177 అనే వెరైటీతో. మీరు చెప్తారు ఇంకా రైతులకి ఏమైనా చెప్పొచ్చు, పర్లేదు అంటారు. ఓకే అండి. ఓకే. మెలీనా సీడ్స్ రైతులకి ధన్యవాదాలు.